హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో ప్రీవియస్ టెట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో తెలంగాణ మరియు ఏపీలో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కూడా మీ ముందే ఉన్నాయండి. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా తెలంగాణలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, దాని తర్వాత డిఎస్సి వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడగబడుతున్నాయి, ఎట్లా అడగబడుతున్నాయి, మరి మీ ప్రిపరేషన్ లెవెల్ ఏ విధంగా ఉందనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా టెట్ మరియు డిఎస్సి తెలంగాణ మరియు ఏపీ రెండిట్లలో అడగబడిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ సెషన్లో నా ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, వాణిజ్య పరంగా పాల నుండి మీగడను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం ఏది? ఏమంటుండు, పాల నుండి మీగడను సపరేట్ చేయాలి. మీ అందరికి తెలిసిన విషయమే, సింపుల్ కాన్సెప్ట్. ఏమంటున్నాం, స్వచ్ఛంగా మనం ఇంటికాడ మాట్లాడుకుంది చిలకడం. అమ్మ ఏం చేస్తుంది, చిలుకుతుంది, చిలికినప్పుడు ఏమేస్తుంది, అక్కడ మీగడ అనేది బయటకు వస్తుంది. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమన్నాడు, వాణిజ్య పరంగా పాల నుండి మీగడను వేరు చేయడానికి ఉపయోగించేది. ఇండస్ట్రీలో కానీ డైరీ ఫామ్లలో కానీ స్పెషల్గా యూజ్ చేస్తున్నంతా కూడా సెంట్రిఫ్యూగల్ మిషన్ని మనం ఉపయోగిస్తున్నాం, అపకేంద్రిత యంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. మరి ఆప్షన్లో ఉందా, అవుట్వుడ్ యంత్రం, తేలియాడే యంత్రం, సెంట్రిఫ్యూజ్, జల్లెడే యంత్రం. సో సెంట్రిఫ్యూగల్ మిషన్ అన్న చూసిందా, సెంట్రిఫ్యూజ్ అపకేంద్రిత యంత్రం. తెలుగులో ఇయ్యలేదు, వాడు ఇంగ్లీష్లోనే వాడిని అక్కడ మెన్షన్ చేసిండు. సో రెండో వర్షన్లో మనకు తెలవాలి. మరి ఈ అపకేంద్రిత యంత్రం యొక్క రోల్ ఏ విధంగా ఉంటుందంటే, అపకేంద్రిత యంత్రంలో సెంట్రిఫ్యూగల్ మిషన్లో ఏ బలాలు పనిచేస్తాయి, అపకేంద్ర బలాలు పనిచేస్తాయి. అపకేంద్ర బలాలు పనిచేస్తాయి. ఈ అపకేంద్ర బలాలు పనిచేసినప్పుడు ఏమవుతుంది, బరువైన కణాలు, ఏవైతే బరువైన కణాలు పార్టికల్స్ ఉంటాయో ఇవి కేంద్రం వైపు ఆకర్షించబడతాయి. అదేవిధంగా తేలికైన కణాలు ఉన్నాయి కదా, ఈ తేలికైన కణాలు ఏమైతే అంటే కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడతాయి. కేంద్రం నుంచి ఏమవుతాయి, దూరంగా నెట్టివేయడం అనేది జరుగుతుంది. అమ్మ పాలను ఇట్లా చిలికినప్పుడు ఏమవుతుంది, తేలికైన ఏమో పై భాగానికి చేరుతాయి, బరువైన ఏమో కింది భాగానికి వెళ్తాయి. బరువైన కింది భాగానికి వెళ్ళినాయి అంటే కేంద్రం వైపు వెళ్ళినాయి, తేలికైన పై భాగానికి వచ్చినాయి అంటే కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయడం అనేది జరుగుతుంది. సో ఇది సెంట్రిఫ్యూగల్ మిషన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. నాట్ ఓన్లీ మనం పాల నుంచి మీగడను సపరేట్ చేయడం ఈ పద్ధతితోటి, బట్ ఆల్సో మనకి ఏమేమి కూడా ఉంటాయంటే తేనె తుట్ట నుంచి తేనెను సపరేట్ చేయడం కొరకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నాం. తేనె తుట్ట నుంచి తేనెను సపరేట్ చేయడం, మొలాసిస్ నుంచి చక్కెరను వేరు చేయడానికి, మొలాసిస్ నుంచి చక్కెరను వేరు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. రసాయన అవక్షేపాలను సపరేట్ చేయడానికి కూడా ఇదే ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా రక్తం మరియు యూరిన్ శాంపుల్స్ నుంచి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడం కొరకు, ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్టులు కానీ జరిగినప్పుడు అక్కడ ఈ బ్లడ్ మరియు యూరిన్ శాంపుల్ నుంచి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి కూడా ఈ సెంట్రిఫ్యూగల్ మెషిన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ సెంట్రిఫ్యూగల్ మిషన్లో ఏ ఫోర్సెస్ పనిచేస్తాయో రేపు పొద్దున ఎగ్జామ్లో అడగచ్చు. ఇది అపకేంద్రిత బలాలు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి పనిచేయడం అనేది జరుగుతుంది. స్పెషల్గా ఈ పాయింట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున ఈ పాయింట్స్ పైన కూడా మన క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. ఈ పేపర్ ఎప్పుడో జరిగిందంటే 22/5/2024 రోజు జరిగిన మధ్యాహ్నం సెషన్కు సంబంధించిన పేపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పిహెచ్లో పి అంటే ఏంటి? ఆమ్లాల క్షారాలకు సంబంధించింది. పిహెచ్లో పి అంటే ఏంటి? పిహెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్, పిహెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అండి, మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అండి. హైడ్రోజన్ అయాన్ యొక్క రుణ సంవర్గమానాన్ని ఏమంటున్నాం? పిహెచ్ అంటున్నాం. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్
of hydrogen ion concentration is known as pH. Negative logarithm of hydrogen ion concentration is known as pH అండి. అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క రుణ సంవర్గమానాన్ని మనం ఏమంటున్నాం, పిహెచ్ అంటున్నాం. అందుకోసమే దాని ఫార్ములా -log H+. ఇది బేసిక్ ఫార్ములా. కానీ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగిండు, ఈ పి అనే వర్డ్ గురించి అడిగిండు. ఇది జర్మన్ వర్డ్ అండి. ఏంటి జర్మన్ వర్డ్. పి ఇండికేట్స్ పొటెంజ్. పి ఇండికేట్స్ పొటెంజ్ అండి. ఎస్, ఇక్కడ ఎగ్జామ్లో అడగబడింది ఇక్కడనే. పి ఇండికేట్స్ పాస్కల్స్ రాంగ్, ప్రెషర్ రాంగ్, ప్యూర్ రాంగ్, పొటెంజ్గా మనం ఇక్కడ చెప్పచ్చు. ఎస్, పొటెంజ్. మరి ఈ పిహెచ్ స్కేల్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? సోరెన్సన్. పిహెచ్ స్కేల్ ఇన్వెంటెడ్ బై వూమ్? సోరెన్సన్ సైంటిస్ట్. గుర్తుపెట్టుకోండి. ఇదైనా అడగచ్చు, రేపొద్దున ఇదైనా అడగచ్చు. ఆల్రెడీ ఇది ఇక్కడ అడగడం అనేది జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి copper oxide plus hydrogen. Copper oxide plus hydrogen that gives rise copper plus H2O in presence of the heat. ఉష్ణం సమక్షంలో జరుగుతుంది. ఉష్ణం సమక్షంలో జరిగినప్పుడు ఇక్కడ ఏం చేంజెస్ గమనించినాం? కాపర్ ఆక్సైడ్ అనేది హైడ్రోజన్తో రియాక్షన్లో పార్టిసిపేట్ అయింది. ఎప్పుడైతే కాపర్ ఆక్సైడ్ హైడ్రోజన్తో రియాక్షన్లో పార్టిసిపేట్ అయినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది ఈ హైడ్రోజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ కాపర్ ఆక్సైడ్ దేన్ని లాస్ అయింది? ఆక్సిజన్ని లాస్ అయిపోయి ఏ విధంగా మారింది? ఇక్కడ చూడండి, కాపర్గా మారింది. అంటే ఇక్కడ నుంచి ఆక్సిజన్ని తొలగించే ప్రక్రియను మనం ఏమనాలి? క్షయకారణం, రిడక్షన్ అంటున్నాం. ఏమన్నాం? రిడక్షన్ అంటున్నాం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్. ఆక్సిజన్ తీసివేసే ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్షయకరణం అంటున్నాం. ఓకే, అదేవిధంగా ఈ కాపర్ ఆక్సైడ్ నుంచి తొలగించబడిన ఆక్సిజన్ ఎవరికి కలిపినాం? హైడ్రోజన్ కలిపినాం. దానివల్ల అక్కడ ఏం ఏర్పడింది? H2O అనేది ఏర్పడింది. ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్ కలవడం వల్ల మనకి ఏం ఏర్పడ్డది? వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడ్డది. ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్ కలుపుతున్నాం కావున ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? ఆక్సీకరణం అంటున్నాం. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. ఇక్కడ ఆక్సీకరణం అని కూడా అంటున్నాం. అంటే ఒకటే రియాక్షన్లో క్షయకరణం జరిగింది, ఒకటే రియాక్షన్లో ఆక్సీకరణం జరిగింది. ఇట్లాంటి చర్యలను, ఇట్లాంటి రియాక్షన్స్ని మనం ఏమనాలి? రెడాక్స్ రియాక్షన్స్ అంటాం, రెడాక్స్ చర్యలు అంటాం. As oxidation and reduction both also occur in one reaction, that reaction is known as a redox reaction. మరి ఆప్షన్లో రెడాక్స్ ఆప్షన్ అనేది ఉందా లేదా చూద్దాం. ఆప్షన్లో ఆక్సీకరణ చర్య ఉంది, క్షయకరణ చర్య ఉంది, అవక్షేపణ చర్య ఉంది, తటస్థీకరణ చర్య ఉంది. వాస్తవానికి ఇక్కడ రెడాక్స్ చర్య అనే ఆప్షన్ ఉండాలా? ఆ ఆప్షన్ అనేది లేదు. లేకపోతే ఆక్సీకరణ చర్య పెట్టొచ్చినా, క్షయకరణ చర్య పెట్టొచ్చినా రెండు కరెక్టే. ఫైనల్ కీలో కూడా 1, 2 పెట్టిన వాళ్ళు ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ వాళ్ళు రెడాక్స్ చర్య అనేది ఆప్షన్లో ఇవ్వాల్సింది ఉండే, వాళ్ళు అక్కడ ఇవ్వలేకపోయినరు. కావున ఈ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ వచ్చింది. బట్ భవిష్యత్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఇదే రియాక్షన్ వస్తే అక్కడ ఆప్షన్ మాత్రం రెడాక్స్ చర్యనే ఉంటుంది. సార్ ఉండకపోతే మళ్ళీ ఎట్లా అంటే సేమ్ మళ్ళీ ఇట్లనే 2 ఆప్షన్లు ఇచ్చింది అనుకో, ఏది పెట్టినా కానీ ఇబ్బంది అనేది ఉండదు. రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది అని ఏ నమూనా ప్రతిపాదించింది? ఎస్, పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ఆఫ్ ద ఆటమ్. That explained by which atomic model? Is quantum యాంత్రిక పరమాణు నమూనా, quantum mechanical atomic model. Yes, పరమాణు కేంద్రక నమూనా, న్యూక్లియర్ అటామిక్ మోడల్. ఎస్, గ్రహమండల నమూనా, ప్లానెటరీ అటామిక్ మోడల్. ఫ్లమ్ ఫుడింగ్ పరమాణు నమూనా, ఫ్లమ్ ఫుడింగ్ నమూనా. ఎస్, వాస్తవానికి ఈ కాన్సెప్ట్ చెప్పింది జేజే థామ్సన్ పరమాణు నమూనా అండి. ఈ కాన్సెప్ట్ చెప్పింది ఎవరు? జేజే థామ్సన్ పరమాణు నమూనా. మొట్టమొదటి పరమాణు నమూనా ఎవరిది? జేజే థామ్సన్ నమూనా. జేజే థామ్సన్ నమూనాకు 2 పేర్లు. ఏంది? వాటర్ మెలన్ మోడల్ అని చెప్తున్నాం, లేదా దీన్ని పుచ్చకాయ నమూనా అని అంటున్నాం. అదేవిధంగా ఈ జేజే థామ్సన్ నమూనాని ఇంకో పేరుతో ఏం పలుకుతాం? ఫ్లమ్ ఫుడింగ్ నమూనా అని కూడా పలుకుతామండి.
ఎస్, ఈ పుచ్చకాయ నమూనా కానీ ప్లమ్ పుడింగ్ నమూనా ఏం చెప్తాయి? జనరల్గా ఈ వాటర్ మిలన్ని మనం హాఫ్ పార్ట్ కట్ చేసేసుకుంటే ఇందులో ఉన్న రెడ్ పార్ట్ అంతా కూడా కేంద్రకంగా కన్సిడరేషన్ చేస్తాం, న్యూక్లియస్గా కన్సిడరేషన్ చేస్తాం. అక్కడక్కడ ఉన్న నల్లటి విత్తనాలను ఏ విధంగా కన్సిడరేషన్ చేస్తాం? ఎలక్ట్రాన్లుగా కన్సిడరేషన్ అనేది చేస్తాం. సో ఈ రెడ్ పల్ప్ అంతా కూడా వాటర్ మిలన్ మొత్తం ఉంటుంది. ఈ రెడ్ పల్ప్ని మనం ఏమనుకుంటున్నాం? ద్రవ్యరాశి అనుకుంటున్నాం, మాస్ అనుకుంటున్నాం. ఈ ద్రవ్యరాశి అంతా కూడా పరమాణు మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అని జేజే థామ్సన్ తెలిపిండు. అదే క్వశ్చన్ని మనకి ఇక్కడ ఎగ్జామ్లో అడిగిండు. పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణు అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది అని ఏ నమూనా తెలిపింది? ప్లమ్ పుడింగ్ నమూనా తెలిపింది. సో ద ఆన్సర్ ఈజ్ 4th one. క్లియర్ గుర్తుందండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెండు ఒకటే చాప్టర్ నుంచి మనకు రావడం జరిగింది. ఏ నియమం ప్రకారం ఒకే పరమాణుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు? Yes, 2 electrons of any atom of one orbit don't have the 4 quantum numbers as a similar. That explained by the which quantum number? Yes, which principle? Above principle, Pauli exclusive principle, Hund principle and quantum rule. ఎస్, వాస్తవానికి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి నేను వస్తున్నా అండి. పౌలీవర్జన నియమం అండి. ఏ నియమం? పౌలీవర్జన నియమం. పౌలి ఎక్స్క్లూజివ్ రూల్ అని చెప్తున్నాం. ఏమంటున్నా? పౌలి ఎక్స్క్లూజివ్ రూల్గా మనం ఇక్కడ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకుందాం అంటే 2s2 తీసుకుందాం. 2s2 అంటే ఇక్కడ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్ నింపినాం? 2 ఎలక్ట్రాన్ నింపినాం. మరి దీనికి 4 క్వాంటమ్ నెంబర్స్ చెక్ చేద్దాం. n, l, m, s అండి. n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. l ఇండికేట్స్ అజ్ముతల్ క్వాంటం నెంబర్, అజ్ముతల్ క్వాంటం సంఖ్య. m మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అయస్కాంత క్వాంటం సంఖ్య. s స్పిన్ క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం నెంబర్ అంటున్నాం. రైట్ నౌ ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఒకటి అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్, ఇంకోటి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇక్కడ ఎంత వాల్యూ ఉందండి? 2. దాన్ని ఇక్కడ రాసేస్తే ఇది n వాల్యూ అండి. ఏం లేదు, ఇక్కడ 2 ఉంటే 2 రాసేసేయాలి. ఎస్ యొక్క ఎల్ విలువ ఎంత? ఇక్కడ చూడండి, బేసిక్ అంశం అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎల్ వాల్యూస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఎల్ వాల్యూస్ ఎక్కడికైనా స్టార్ట్ అవుతాయి అండి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇండికేట్ ఎస్ ఆర్బిటాల్ అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇండికేట్ పి ఆర్బిటాల్ అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ 2 ఇండికేట్ డి ఆర్బిటాల్ అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ 3 ఇండికేట్ ఎఫ్ ఆర్బిటాల్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అండి? ఎస్, ఇక్కడ ఎస్ అంటే ఏముందండి? 0 ఉంది. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎల్ వాల్యూ ఎంత? 0 అండి. నో వరీ అబౌట్ దట్. దెన్ m దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వి హ్యావ్ దట్. వాట్ ఈస్ దట్? 2l plus 1 అండి. 2l plus 1, 2 into 0 plus 1 that gives only 1. Yes, 2 into 0, 0 plus 1, 1. So here you have to write that 1, 1. M value కూడా అయిపోయింది. ఎస్, ఎలక్ట్రాన్ ఎప్పుడైనా పై డైరెక్షన్లో ఉంటే, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఇట్ స్పిన్ అనేది ప్లస్ హాఫ్ ఉంటుందండి. ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే దాని స్పిన్ అనేది -1/2లో ఉంటుంది. యూ హావ్ టు చెక్ ఇట్. 1 electron in the upward direction, 1 electron in the downward direction. ఒకటి పైకి ఉంది, ఒకటి కిందికి ఉంది. కావున 2, 2 సేమ్ ఉంది, 0, 0 సేమ్ ఉంది, 1, 1 సేమ్ ఉంది. బట్ ఇక్కడ ప్లస్ హాఫ్ ఉంది, ఇక్కడ -1/2 ఉంది. 2 క్వాంటం సంఖ్యలు ఇక్కడ స్పిన్ క్వాంటం సంఖ్యల వాల్యూస్ అనేవి సేమ్ లేవు. ఓవరాల్గా 3 క్వాంటం సంఖ్యల వాల్యూస్ సేమ్ ఉన్నాయి, కానీ 4వ క్వాంటం సంఖ్య వాల్యూ అనేది సేమ్ లేదు. క్వశ్చన్ చూసుకోండి. ఏ నియమం ప్రకారం ఒకే పరమాణుకు చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు? వాస్తవానికి 3 క్వాంటం సంఖ్యలే సమానంగా ఉంటాయి, 4వ క్వాంటం సంఖ్య సమానంగా ఉండదు. ఏ నియమం ప్రకారం? పౌలి ఎక్స్క్లూజివ్ రూల్ ప్రకారం. సార్ అబౌవ్ రూల్ ఏం తెలుపుతుందంటే తక్కువ శక్తి గల ఆర్బిటాల్లో మొదటగా ఎలక్ట్రాన్ నింపాలి. ఇది అబౌవ్ రూల్ అండి. నెక్స్ట్ ఊన్స్ రూల్ ఏంది? ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే మిగిలినవి మొదటి వాటితోటి జత
చూడాలి, దట్ ఈజ్ హూన్స్ రూల్ అండి. ఎస్, ఈ మూడిట్లో పైన కూడా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతారు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఉందండి. దానికంటే ముందు ఎస్, ఇట్లాంటి వీడియోస్ కొరకు కావచ్చు లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ యొక్క టెస్ట్ సిరీస్ కొరకు మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేయండి అండి. ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. అట్లాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ లింక్ తోటి కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన మొత్తం ఓవరాల్ టెస్ట్ సిరీస్ ఉంది. అది డిఎస్సికి ఉపయోగపడుతుంది, టెట్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఏపీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ తెలంగాణలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అనేది దాంట్లో ఉంది. కొన్ని వీడియోస్ ఇంకా అప్డేట్ చేసే ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలోనే అప్డేట్ చేస్తామండి. సో ఒక్కసారి అక్కడ మన యాప్లోకి వెళ్ళిపోతే మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడతాయండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ క్వశ్చన్, 1 angstrom ఈజ్ ఈక్వల్ టు, మీ అందరికీ తెలుసు బేసిక్ అంశాలండి. 1 angstrom ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -10 meters అండి. 1 angstrom దట్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -10 meters లేదా 0.1 నానోమీటర్స్ అండి. 0.1 నానోమీటర్స్. మరి 10 to the power of -10 meters ఉందా? లేదు, ఇక్కడ అన్ని నానోమీటర్స్లలోనే ఉన్నాయి. నానోమీటర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 0.1 నానోమీటర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఆన్సర్ ఏంది, 4th one. గత ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడిగింది, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగిండు, 10 to the power of -9 meters అండి. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. 1 angstrom దట్ ఈజ్ ఈక్వల్ 10 to the power of -10 meters ఆర్ 0.1 నానోమీటర్స్. ఈ 10 to the power of -10 meters అనేది లేదు, ఆప్షన్లో అన్ని నానోమీటర్స్ ఉన్నాయి. కావున వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు నానోమీటర్స్, మీన్ వీ కెన్ గెట్ ద వాల్యూ ఈజ్ 0.1 నానోమీటర్స్. ఓకే, ఇంతకుముందు 2 ఎగ్జామ్లలో అడగబడిన బిట్ ఏంది, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అడిగింది, 1 నానోమీటర్ దట్ ఈజ్ ఈక్వల్ 10 to the power of -9 meters అండి. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే 4th one అండి. ఇంకా దీంట్లో ఇంకా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది రేపటి వీడియోలో మనం చూద్దాం. ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో ఎంతగానో మీకైతే ఉపయోగపడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.